మిత్రులందరికీ శుభోదయం. మనం ప్రస్తుతం తెలంగాణ నుండి కర్ణాటక వెళ్ళే కర్ణాటక బార్డర్ అయినటువంటి అనుగొండ గ్రామం, మక్తల్ మండలం, ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్టిక్. ఇటు దగ్గరలో మనం మిషనరీ సప్లై చేయడం జరిగింది. ఇటు సైడు మిత్రులు ఎవరైనా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటే మనం ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ సప్లై చేయడం జరుగుతుంది. ఇటు ఈ మహబూబ్ నగర్లో మొట్టమొదటిగా స్థాపితం చేయడం జరిగింది ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్. ఇది కర్ణాటక బార్డర్. ఈ చుట్టూ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మిషనరీ ఇన్స్టాలేషన్ అయిపోయింది. మనం బ్రిక్స్ మరియు అలాగే మిషనరీలు రెండు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ 3 స్టేట్లకు మనం మిషనరీ సప్లై చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకు బ్యాక్గ్రౌండ్లో మనం బ్రిక్స్ కూడా సేల్స్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ చూసి వాళ్ళ ఇంటి మ్యాప్ మనకు వాట్సాప్ చేస్తారో దానికి ఎన్ని బ్రిక్స్ పడతాయి, ఆ సరౌండింగ్ ఏరియాలో మన మిషనరీ ఎక్కడ ఉందో అక్కడ నుండి మనం బ్రిక్స్ సప్లై చేయడం జరుగుతుంది. మనం మిషనరీ ఇచ్చేది ఇది మాన్యువల్. ఇందులో మిషనరీ ఇంటర్లాకింగ్ బ్రిక్ మిషనరీలు అనేటివి 3 రకాలుగా ఉంటాయి: మాన్యువల్, సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్. ఫుల్లీ ఆటోమేటిక్ అనేది మినిమం మిషనరీకే 20 లక్షలు ఉంటుంది. అలాగే ఇట్లా సెటప్ చేయడానికి మినిమం ఒక 5 లక్షలు, ఒక 100 kV ట్రాన్స్ఫారం ఆ విధంగా అక్కడ ఉన్న ట్రాన్స్ఫర్ ఆ విధంగా సెట్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత సెమీ ఆటోమేటిక్, అది కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అది ఏంటంటే ఎప్పటికీ మనం డస్ట్ తోటి చేసేది కాబట్టి కొంచెం డస్ట్ పడ్డా సెన్సర్ ఒక్కటి పోయినా మిషనరీ మొత్తం అయిపోతుంది. ఇది బెస్ట్. తక్కువ లో ప్రైస్లో మిషనరీ కావాలంటే మాన్యువల్ బెటర్. మాన్యువల్ అంటే ఏముండదండి. ఇప్పుడు మనం మిషనరీ ఇచ్చేది ఈ విధంగా ఉంటుంది: ప్యాన్ మిక్సర్, 200 కెపాసిటీ పవర్ ప్యాక్, 10 HP మోటార్ ఒకటి, 7.5 HP మోటార్ ఒకటి, 2 డైలీ. ఇది ఒకటి 9, 5, 12 సైజు. ఇది 6, 5, 12 సైజు. ఈ 6, 5 అనేది మనం ఇంటి లోపలి గోడలకు పెట్టుకోవడం జరుగుతుంది. ఈ 9 అనేది బయట గోడలకు పెట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ట్రే ఓపెన్ చేసుడుతో ఇందులో ప్యాన్ మిక్సర్లో మనకు మాల అనేది మిక్స్ అవ్వడం జరుగుతుంది. ఇందులో నుండి ఈ ట్రే, ఈ లివర్ ఇటు కిందికి అనుకున్నతోటే ఇందులో ఉన్న మెటీరియల్ అంతా ఈ ట్రేలోకి వస్తుంది. ఈ ట్రేల నుండి మనం ఇక్కడ కూకుండి ఒక ఆపరేటర్ దీన్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. సింపుల్. ఈ విధంగా అంటే సరిపోతుంది. ఈ మిషనరీ ఆపరేటింగ్ అవుతుంది. ఈ సెట్కు వచ్చేసి 6,50,000 ఉంటుంది. అలాగే ఆయిల్, GST, ట్రాన్స్పోర్ట్ అనేది సపరేట్. దీనికి ఈ విధంగా మనం 3 ఫేస్ కరెంట్ అవసరం. ఇట్లా ఒక బోర్డు మనం సెట్ చేసుకోవాలి. ఈ 3 ఫేస్ ఉందా లేదా అని మనకు తెలియడం కోసం ఇట్లా 3 లైట్లను అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. 3 ఫేస్ కరెంట్ ఉంటేనే ఇది రన్ అవుతుంది. ఈ విధంగా చిన్నగా ఒక 10 గుంటల ల్యాండ్ ఉంటే మనం ఈ మిషనరీ పెట్టుకోవచ్చు. అలాగే PMEGP కింద కూడా మనం ఈ మిషనరీని అందివ్వడం జరుగుతుంది. PMEGP అయితే గ్రామీణ ప్రాంత ప్రజలకు 35% సబ్సిడీ అనేది వస్తుంది. అలాగే పట్టణ ప్రాంతం మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ పరిధి కానీ ఉంటే అందులో 25% మాత్రమే సబ్సిడీ వస్తుంది. కానీ ఇది అంత సింపుల్ కాదు. చాలా తిరగాల్సి వస్తుంది. తిరిగి కాళ్ళు కూడా నొప్పులు వస్తాయి. ఇది 9 ఇంచుల బ్రిక్. గోడ పెడితే ఈ విధంగా చాలా స్మూత్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ బ్రిక్స్కు ఇసుక, సిమెంట్ వాడడం అనేది చాలా 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 తక్కువ. 100 సిమెంట్ బస్తాలు అవసరం ఉన్న కాడ కేవలం ఒక 4 బస్తాల సిమెంట్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఒక 10 గుంటల ల్యాండ్ ఉంటే మనం ఈ మిషనరీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఎలాంటి పోటీ లేని బిజినెస్. ఏపీ, తెలంగాణలో గట్టిగా మాట్లాడితే జిల్లాకి ఒక మిషనరీ కూడా లేదు.
ఈ నారాయణఖేడ్, గద్వాల్, మక్తల్ ఈ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఈ విధంగా ఒక ట్రాన్స్ఫర్ మనం సెట్ చేసుకోవాలి. ఈ ట్రాన్స్ఫర్కు వచ్చేసి మినిమం 1,00,000 రూపాయలు అవుతుంది. 1,00,000 ఆ పైనే జరుగుతుంది. అంటే వీళ్ళకు డైరెక్ట్ ఎక్స్ప్రెస్ లైన్ ఉంది కాబట్టి దాని కిందనే కలెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇలా చిన్నగా సెటప్ చేసుకొని ఒక 5 వర్కర్లు లేదా 4 వర్కర్లు ఉంటే సరిపోతుంది. దీనికి కావాల్సిన రా మెటీరియల్ ఇటుక తయారు చేయడానికి కోరి డస్టు, ఎన్టీపీసీ ఫ్లై యాష్, అలాగే బేబీ చిప్స్ ఈ 3 మిశ్రమాలు మరియు సిమెంటు, వాటర్ వీటితోటి మనకు బ్రిక్ అనేది తయారవుతూ ఉంటుంది. మీకు కనుక పోటీ లేని బిజినెస్ కావాలి అని అనుకుంటే, మీరు సొంతగా వ్యాపారం పెట్టుకోవాలంటే మీకు నేను నా సహాయ సహకారాలు అందిస్తాను. గత 5 సంవత్సరాలుగా మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం. ఇందులో కష్ట సుఖాలన్నీ మనం షేర్ చేయడం జరుగుతుంది. నా నెంబర్ 9014042525. ఇది పూర్తిగా కర్ణాటక బార్డర్. మీకు ఎవరికైనా మిషనరీ కావాల్సి వస్తే ఫస్ట్ లైవ్లో వచ్చి చూడండి. ఎవరు కూడా అట్లా రానివ్వరు, కానీ మనం అట్లా కాదు. యూట్యూబ్లో ఎవరు నెంబరు సెండ్ చేయరు. ఒకవేళ సెండ్ చేసినా ఆ నెంబర్ పనిచేయదు. ఒకవేళ పని చేసినా ఎవరు ఎత్తరు. దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. ఈ 4 తోటి మనం ఇటుక తయారు చేసుకొని ఒకరోజు ఆ షెడ్లో పెట్టి ఆ తర్వాత నెక్స్ట్ డే నుండి మనం బయట పెట్టడం జరుగుతుంది. దానికి ఒక వారం రోజులు వాటర్ క్యూరింగ్ చేసి ఆ తర్వాత కన్స్ట్రక్షన్కు మనం పంపడం జరుగుతుంది. ఇందులో 2 సైజులు అవైలబుల్గా ఉంటాయి. ఇది 6 ఇంచుల బ్రిక్. ఇది ఇంటర్లాకింగ్ బేస్ సిస్టమ్. ఇది 4 సైడ్లో లాక్ అవుతుంది. అప్ డౌను, రైటు, లెఫ్ట్. ఇది ఈ విధంగా 6 ఇంచులు ఉంటుంది. ఎత్తు 5, పొడుగు 1 ఫీటు. అలాగే ఇది ఈ విధంగా 9 ఇంచులు పిల్లర్ సైజ్. ఎత్తు 5, పొడుగు 1 ఫీటు ఉంటుంది. ఈ బ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది. దీనికి ప్లాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. తద్వారా ఇసుక సిమెంట్ అనేది చాలా సేఫ్ అవుతుంది. ఇల్లు కట్టుకునే వ్యక్తికి కొంత ఖర్చు అనేది తగ్గుతుంది. వర్క్ కూడా చాలా స్పీడ్ అవుతుంది. ఇది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. మొదటి కట్టుకు మాత్రమే మనం ఇసుక సిమెంట్ వాడడం జరుగుతుంది. మిగతా ఎక్కడ మనం పై వరకు ఇసుక సిమెంట్ అనేది వాడడం. కేవలం గ్రూలలో మాత్రమే సిమెంటు 1 అలాగే డాక్టర్ ఫిక్సిట్ వాటర్ ప్రూఫ్ లిక్విడ్ అది కలిపి ఆ జాయింట్లలో మనం అప్లై చేస్తే సరిపోతుంది. రేకుల షెడ్డు డబల్ బెడ్రూమ్ ఇల్లు అంటే 10x10, 2 డబల్ బెడ్రూమ్లు, 2 లాట్రూమ్ బాత్రూమ్లు, 1 హాలు, కిచెను, పూజా రూమ్కు సంబంధించి 100 గజాలలో కడితే మనకు ఒక 4,000 బ్రిక్స్ అవసరం పడతాయి. బేస్మెంట్ కట్టి ఉండి బరంతి నింపి ఉంటే మనం కేవలం 15 రోజులలో గోడలు నిలబెట్టి రేకులేసి గృహప్రవేశానికి సిద్ధం చేయవచ్చు. వర్క్ అనేది చాలా స్పీడ్ అవుతుంది. ఇప్పుడు మేస్త్రీలు చూస్తే ఎక్కడైనా మినిమం 1,000 రూపాయల నుండి 1,500 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. లేబర్ వచ్చేసి మినిమం 700 నుండి 800 తీసుకుంటా ఉన్నారు. 100 మంది అయ్యే దగ్గర దీనికి కేవలం 50 మంది అవుతారు. ఆ రకంగా సేఫ్ ఉంటుంది. చాలామందికి డౌట్లు ఉంటాయి, వర్షం కొడితే నీళ్ళు లోపలికి వస్తాయా, ఇట్లా మనం ఇసుక సిమెంట్ వాడం కదా, ఇట్లా నెట్టేస్తే అవి కింద పడిపోతాయా అని. అలాంటి డౌట్లు ఏమొద్దు.
మేము కట్టిన బిల్లు మీరు ఏ ఏరియా నుండి అయితే ఫోన్ చేస్తారో ఆ ఏరియాలో మనం కన్స్ట్రక్షన్ చేసిన ప్లేసు అడ్రస్ మీకు మేము చెప్పడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి లైవ్లో చూసి మీకు నమ్మకం కుదిరిన తర్వాతనే మా బ్రిక్స్ తీసుకోండి. ఇది ఎలాంటి పోటీ లేని బిజినెస్. కావాలంటే ఈ వీడియో చూడడం అయిపోయిన తర్వాత మీకు తెలిసిన ఏ జిల్లాలో మీ ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఆ జిల్లాలో ఉన్న మీ మిత్రునికి ఫోన్ చేసి కనుక్కోండి, ఇలా ఇంటర్లాకింగ్ బ్రిక్స్ మిషనరీలు ఉన్నాయంట, మీ ప్లేస్లో ఉన్నాయా అని. ఇది ఇంకా కొత్త బిజినెస్, ఎవరికి తెలియదు. అంతకుముందు పూర్వం ఈ ఇసుక మన సిమెంట్ అనేది లేకముందు దేవాలయాలు మొత్తం ఈ ఇంటర్లాక్ బేస్ తోటే నిర్మించడం జరిగింది. ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు కూడా మీరు ఎటైనా ప్రయాణాలు చేసేటప్పుడు ఊర్లలోకి వెళ్ళేటప్పుడు ఫ్లైఓవర్స్ చూడండి, అవి కూడా ఈ ఇంటర్లాక్ సిస్టమ్ తోటే ఆ పెద్ద పెద్ద బ్రిడ్జిలు ఫ్లైఓవర్స్ నిర్మించడం జరుగుతూ ఉన్నది. ఒకసారి మీరు ఏదైనా పని మీద సిటీలోకి వెళ్తే అక్కడ ఆగి ఒకసారి చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. అది అంత పెద్ద ఆగుతానే అంటే మనకు ఇల్లు ఆగడం ఎంత గట్టిగా ఉంటుందో చూడండి. అలాగే ఈ బ్రిక్ చాలా అంటే చాలా దృఢంగా ఉంటుంది. మీరు కావాలంటే 2-3 అంతస్తుల బిల్డింగ్కి ఎక్కి అక్కడ నుండి ఈ ఇటుకను ఎత్తేయండి. ఎత్తేస్తే అది కనీసం ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండదు. బ్రిక్స్ మిషనరీలు రెండు మనం సప్లై చేయడం జరుగుతుంది. మిషనరీ పూర్తి వ్యూ ఇది. ఈ విధంగా సెటప్ చేసుకుంటాం. ట్రాన్స్ఫరు, ఈ ప్లేస్లో రా మెటీరియల్, ప్యాన్ మిక్సర్, పవర్ ప్యాక్ అండ్ హైడ్రాలిక్ పంప్స్, డైలు, 2 డైలు. ఇది ట్రే. తయారైన మిశ్రమం అందులో నుండి ఈ లివర్ కిందకి అనుకోవడంతో ఈ ట్రేలకు వస్తుంది. ఈ ట్రేల నుండి మనకు డైరెక్ట్గా ఇలాంటి చిన్న సహాయంతో దీన్ని మన లోపలికి మాలు నెట్టుకోవడం. మీకు మిషనరీలు కావాల్సి వచ్చినా లేదా ఈ ఇంద్రమ్మ ఇంటికి సంబంధించి బ్రిక్ కావాల్సి వచ్చినా మమ్మల్ని సంప్రదించండి. తెలంగాణలో హైదరాబాద్, పటాన్ చెరువు, అలాగే వరంగల్, కరీంనగర్, కొత్తగూడెం, ఇల్లాందు, మంచిర్యాల్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్ నగర్లో మన మిషనరీలు అందుబాటులో ఉన్నవి. అక్కడ నుండి మీకు మీ ఏరియాకు ఏది దగ్గర అయితే అక్కడ నుండి మనం బ్రిక్ సప్లై చేయడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏలూరు, కర్నూలు, తమిళనాడు, మన చిత్తూరు, రాజమండ్రి, అనంతపూర్, తిరుపతిలో 2 ఉన్నాయి. తిరుపతిలో డెంటల్ కాలేజ్ దగ్గర ఒకటి, రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో మరొకటి. మీకు ఆ ఏరియా నుండి, అలాగే విజయవాడలో కూడా ఈ బ్రిక్ మిషనరీ అందుబాటులో ఉన్నది. మీకు అటు సైడు ఆంధ్ర నుండి కావాల్సి వచ్చిన వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించగలరు. దయచేసి టైంపాస్ కాల్స్ చేసి మీ విలువైన సమయాన్ని, మా విలువైన సమయాన్ని పాడు చేయకండి. ఇది నా రిక్వెస్ట్. మక్తల్ ఏరియా, గద్వాల్, మక్తల్, నారాయణఖేడ్ ఈ పరిసర ప్రాంత ప్రజలకు ఇది అందుబాటులో ఉన్నది. చాలా దగ్గర. మక్తల్ వచ్చేసి ఇక్కడికి ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది. గద్వాల్ కూడా 30 కిలోమీటర్లు ఉంటుంది. మిషనరీలు కావాల్సి వచ్చిన వాళ్ళు, బ్రిక్ కావాల్సిన వచ్చిన వాళ్ళు తప్పకుండా మా నెంబర్కు వాట్సాప్ చేయగలరు. అలాగే ఎవరైతే ఇల్లు కట్టుకుంటూ ఉన్నారో వాళ్ళకు మీరు ఒకవేళ ఈ వీడియో మీ వరకు వస్తే మీ మిత్రులకు, అలాగే మీ కుటుంబ సభ్యులకు ఇల్లు నిర్మించుకునే వారికి నా ఈ వీడియో సెండ్ చేయగలరు. చేస్తే వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఈ బ్రిక్ తీసుకుంటారు. తద్వారా వాళ్ళకు కూడా కొంత అమౌంట్ సేఫ్ అవుతుంది. అలాగే మిషనరీలు కొత్తగా బిజినెస్ చేద్దామని చూసే మిత్రులకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. తను ఉపాధి పొందడంతో పాటు మరో నలుగురికి ఉపాధి ఇచ్చిన వ్యక్తి అవుతాడు. ఏ బిజినెస్ చూసుకున్నా కానీ అన్ని పోటీలతోటే ఉంటాయి, కానీ ఈ బిజినెస్కు మాత్రం ఎలాంటి పోటీ లేదు.
అలాగే నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. ధన్యవాదాలు.